హాయ్ గైస్, వెల్కమ్ టు కిరణ్ ఎస్ఎస్కే ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే వీడియో ఏంటంటే, సో మనం ఒక 2 ఇమేజెస్ని తీసుకొని వాటిని యానిమేషన్లో ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మీరు స్టార్టింగ్లో వీడియో చూశారు కదా, సో అలా మన మొబైల్లో ఓన్లీ మనం ల్యాప్టాప్ ఏమీ అవసరం లేకుండా ఓన్లీ మొబైల్లోనే ఏఐ ఉపయోగించి మనం సింపుల్గా అలా యానిమేషన్ అయితే చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఒక ఫోటో అయితే కావాలి. మీరు ఫోటో దిగిన ఇమేజ్ ఒకటైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేనేం చేస్తానంటే ఆ ఇమేజ్లో అల్లు అర్జున్ ఇమేజ్ని అయితే యాడ్ చేస్తాను. సో ఇమేజ్ని యాడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ నేను యానిమేషన్ అయితే క్రియేట్ చేస్తాను గైస్. సో ఓకేనా, ఇప్పుడు నేనైతే ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నేను ప్రజెంట్ అయితే కైన్మాష్ యాప్లో ఉన్నాను గైస్. సో ఇప్పుడు నేను లేయర్ మీద క్లిక్ చేసుకొని నేను జస్ట్ మీరు పిక్సార్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, వేరే యాప్లో ఎలాగైనా యాడ్ చేసుకోవచ్చు గైస్. ఫ్రెండ్స్ చూడండి, సో ఇప్పుడు ఇక్కడైతే నేను ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకుంటాను. సో నేను అల్లు అర్జున్ ఇమేజ్ని ఆల్రెడీ నేను రిమూవ్ బీజీ యాప్లో అయితే రిమూవ్ చేసేసాను. సో మీరు పిక్సార్ట్లో కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎరేజర్లో కానీ అల్లు అర్జున్ ఇమేజ్ని తీసుకోండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసుకొని ఒక పిఎన్జీ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకోండి గైస్. సో ఇప్పుడు నేనైతే ఒక ఇమేజ్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను గైస్. సో చూడండి, సో ఇదనమాట ఇమేజ్. సో ఇక్కడ ఈ ఇమేజ్లో నేను అల్లు అర్జున్ ఇమేజ్ని అయితే యాడ్ చేస్తాను. సో నేను ఆల్రెడీ రిమూవ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. సో మనకి క్రోమ్లో రిమూవ్ బీజీ అనే వెబ్సైట్ ఉంటుంది. ఇందులో మీరైతే నా బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా. సో నేనైతే వీడియో అయితే ప్లే చేయను, ఎందుకంటే మనకు కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది కాబట్టి. సో మనకి వీడియో కూడా అప్లోడ్ అయితే అవ్వదు గైస్. సో అందుకే నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇమేజెస్ చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మనకి ఇలా వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ వస్తుంది. వచ్చిన తర్వాత మనకి అప్లోడ్ ఇమేజ్ ఉంటుంది. సో మనం ఇమేజ్ మీద అప్లోడ్ మీద క్లిక్ చేసామంటే మనం ఆటోమేటిక్గా ఇమేజ్ అయితే యాడ్ అయిపోయి మనకు ఆటోమేటిక్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది గైస్. సో ఈ విధంగా మీరు చేసేసిన తర్వాత ఇక్కడ నేను చూడండి గైస్. సో ఇక్కడ నేను అల్లు అర్జున్ ఇమేజ్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా నేను అల్లు అర్జున్ ఇమేజ్ని అయితే యాడ్ చేశాను. సో చూడండి ఈ విధంగా గైస్. గైస్ చూస్తున్నారు కదా, సో నేను ఈ విధంగా అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, మీకు ఇక్కడ ఇమేజ్ని చూసారా? సో నా దగ్గర ఉన్న ఇమేజ్ అయితే కొంచెం ఆఫే ఉంది. మీకు 16:9 రేషియో ఉంటే సో అలాంటి ఇమేజ్ని అయితే తీసుకోండి, కొంచెం మీకు ఇంకా బెటర్గా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్ని సేవ్ చేసుకుంటున్నాను. ఇమేజ్ని క్యాప్చర్ అండ్ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. మీరు పిక్సార్ట్లో కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు గైస్, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి యాడ్ చేయడం ఇమేజ్ని, ఓకేనా? సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ మీకు ఆ వెబ్సైట్ గురించి అయితే చెప్తాను చూడండి. సో యానిమేషన్ అనేది ఎలా చేయాలనేది నెక్స్ట్ ఇప్పుడు, ఓకే గైస్. వెబ్సైట్ పేరు వచ్చేసి runway.ml అనమాట. సో ఇక్కడ నేను ట్రై ఇట్ నౌ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ ట్యాప్ టు అప్లోడ్ ఇమేజ్ ఆర్ వీడియో ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత నేను ఒక ఇమేజ్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తాను గైస్. సో అప్లోడింగ్ అవుతుంది. ఇక్కడ అప్లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇస్తాను, ఒక టెక్స్ట్ అయితే ఇస్తాను. సో క్రియేట్ ఫ్రెండ్లీ టాకింగ్ అని ఇస్తాను గైస్. సో మనం ఏ విధంగా అయితే టైప్ చేస్తే ఆ విధంగానే వీడియో అయితే క్రియేట్ అవుతుంది. మనం అప్లోడ్ చేసిన ఇమేజ్ ఉంది కదా, సో అప్లోడ్ చేసిన ఇమేజ్ మనం కింద ఏ విధంగా అయితే టెక్స్ట్ ఇస్తున్నామో ఫ్రెండ్లీ టాకింగ్ ఇంకా వాకింగ్, సో ఈ విధంగా ఇస్తే మనకి వీడియో అయితే క్రియేట్ అవుతుంది ఆ స్టైల్లో, ఓకేనా గైస్? సో మనం ఏ విధంగా టెక్స్ట్ ఇస్తే ఆ విధంగానే వీడియో అయితే క్రియేట్ అవుతుంది. సో నేను ఇక్కడ క్రియేట్ ఫ్రెండ్లీ టాకింగ్ ఇచ్చాను కాబట్టి సో అదే విధంగా అయితే వీడియో క్రియేట్ అవుతుంది గైస్. సో ఇదైతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది మనకి వీడియో క్రియేట్ అవ్వడానికి. సో కొంచెం వెయిట్ చేద్దాం గైస్. చూడండి, సో వీడియో ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. సో నేను ఒకసారి వీడియో అయితే ప్లే చేసి అయితే చూపిస్తాను గైస్. చూడండి వీడియో ఒకసారి గైస్, చూస్తున్నారు కదా. సో మనకి ఫ్రెండ్లీ టాకింగ్ వీడియో అయితే ఇమేజ్ మనం యాడ్ చేసిన ఇమేజ్ వీడియోగా అయితే క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం సింపుల్గా ఫోన్లోనే ఓన్లీ మనము లూమా AI కానీ ఇంకా మనం యూజ్ చేసిన వెబ్సైట్ అయితే runway.ml అనమాట. సో ఈ runway.ml వెబ్సైట్లో మనం ఒక ఇమేజ్ని యానిమేషన్లా క్రియేట్ అయితే సింపుల్గా చేసుకోవచ్చు గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గైస్. మీకు ఇక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీకైతే వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో నేను మర్చిపోయాను అనమాట మీకు చెప్పడము. సో ఓకేనా గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వస్తున్నాం. బాయ్.